సనాతన ధర్మం అంటే ఏమిటి? జూడాయిజం అనే మతాన్ని పెట్టినవాడు మోజెస్ అని చెప్పేసి, మోషే ప్రవక్త అని చెప్పేసి ఒకడు ఉంటాడు. వాడు క్రైస్తవ మతం తెలుసు కదా, క్రిస్టియానిటీ, అది పెట్టినవాడు యేసు క్రీస్తు. ఇది సనాతన ధర్మం అనేది ఎప్పుడు మన ధర్మంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు అని సందేహం కూడా. క్రైస్తవ మతంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు అని చెప్ప యా సర్వజ్ఞః సర్వ విద్యస్య జ్ఞానమయం తపః. ఇప్పుడు మనకు శేఖర్ గారు సనాతన ధర్మాన్ని గురించి మీ ముందు కొన్ని విషయాలు ఉంచడానికి ప్రయత్నం చేస్తారు, వినండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. ముందుగా ఇక్కడ కలుసుకున్నటువంటి ఇంత మందికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ముందుగా నేను ఫస్ట్ నా ప్రసంగంలో చాలా విషయాలు చెప్తాను. మధ్యలో ఎక్కడా ఆపకండి. మీకు ఏమైనా సందేహాలు వస్తే, మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఏం చేయాలంటే ఆ డౌట్లు కొంచెం ఆగి అడగడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇప్పుడు వస్తున్నటువంటి అత్తా కోడలు సీరియలు, లేకుంటే తూర్పు పడమల సీరియల్, ఇటువంటి సీరియల్ ఉంటాయి కదా, ఆ సీరియల్ ఇక్కడికి రేపు కూడా వస్తాయి, అవి ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు కదండి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ దొరకదు. కాబట్టి చాలా విషయాలు నేను చెప్తాను, మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. ముందుగా సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతనంగా ఉన్నటువంటి ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధర్మం. మీరు చూడండి, యోధా మతాన్ని, జూడాయిజం అనే మతాన్ని పెట్టినవాడు మోజెస్ అని చెప్పేసి, మోషే ప్రవక్త అని చెప్పేసి ఒకడు ఉంటాడు. ఓకే, అలాగే క్రైస్తవ మతం పెట్టినటువంటి వాడు, క్రైస్తవ మతం తెలుసు కదా, క్రిస్టియానిటీ, అది పెట్టినవాడు యేసు క్రీస్తు అని చెప్పేసి ఉంటాడట. ఆడు పుట్టలేదు, ఆ పక్కన పెట్టేద్దాం, అది ఇప్పుడు మనకు సబ్జెక్ట్ కాదు. అలాగే ఇస్లాం మతం పెట్టినటువంటి వాడు మీకు తెలుసు, అందరికీ తెలుసు, మహమ్మద్ ప్రవక్త అని చెప్పేసి తెలుసు. కానీ ఈ వీటికి ఈ మతాలకు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పుట్టించిన మతాలు ఇవి, మతి నుంచి పుట్టినవి. కాబట్టి మతి ఇతి జాయతి మతం అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ మతాలు ఇవి. కానీ ఇది ఎప్పుడు పుట్టింది, సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టింది అనేది తెలియదు. అనాది నుంచి ఉన్నది కాబట్టి దాన్ని సనాతన ధర్మం అంటాము. ఇది ఆర్ష భూమిలో ఉన్నటువంటి ధర్మం కాబట్టి ఆర్ష ధర్మం అంటాము. అలాగే ఋషి ప్రోక్తంగా వచ్చినటువంటి ధర్మం కాబట్టి ఋషి ధర్మము అంటాము. మన ధర్మంలో చాలా విషయాలు ఉంటాయి. మన ధర్మం గురించి చాలామందికి చాలా రకరకాల సమస్యలు ఉంటాయి, చాలా రకరకాల డౌట్లు ఉంటాయి. మన ధర్మంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు అని సందేహం కూడా చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇస్లాంలో ఉన్నటువంటి వాడు దేవుడు ఎవరు? అల్లా అని చెప్పేసి చెప్పచ్చు. అలాగే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు అని చెప్పవచ్చు. కానీ అలాగే జూడాయిజంలో ఉన్నటువంటి మతంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు అని అడిగితే యెహోవా అని చెప్పవచ్చు. కానీ మన ధర్మంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు అని అడిగితే ఏం చెప్పగలం అంటే ఖచ్చితంగా చెప్పగలం, యా సర్వజ్ఞః సర్వ విద్యస్య జ్ఞానమయం తపః అని చెప్పేసి ఉంటుంది. అంటే మన దేవుడు ఎవరు అంటే అన్ని జ్ఞానాలకు, అన్ని విద్యలకు మూలకారకమైనటువంటి వాడు ఎవరు అంటే అక్షర పరబ్రహ్మ. ఆ దేవునికి పేరు ఉంటుందా? దేవునికి పేరు ఉండదు. దేవునికి రూపం ఉంటుందా? దేవునికి రూపం ఉండదు. దేవునికి కాలం ఉంటుందా అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ఉంటాయా? ఉండవు. కానీ ఆ దేవుడికి ఎలాంటి హద్దులు ఉండవు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఎప్పుడైనా అధర్మం పెచ్చిమీరిపోతే అప్పుడు తను రకరకాల రూపాల్లో అనుగ్రహిస్తుంటాడు, అవతరిస్తుంటాడు. అందుకే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పేసి వేదవచనం కూడా ఉంటుంది. అలాగే మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే
ఏ ప్రపంచంలో ఉన్నటువంటి మతాల్లో ఉన్నటువంటి గొప్పతనం మన ధర్మంలో ఉన్నది ఏంటి అంటే లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేసి అనేటువంటి ఏకైక ధర్మం ఒకటే. అది ఏంటి అని అంటే కేవలం సనాతన ధర్మము. హిందూ ధర్మం కాదు, హిందూ మతం అది, సనాతన ధర్మము. ఖచ్చితంగా చెప్పండి, మీ మతం ఏంటి, మీ ధర్మం ఏంటి? మతం కాదు మనది మతం కాదు, ధర్మం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు చెప్పండి, అలాగే తర్వాత వాళ్ళకు కూడా చెప్పాలి. ఏం చెప్పాలి? మనది మతం కాదు, మతపరంగా రాజ్యాంగం పరంగా హిందూ మతం అని చెప్పేసి అంటాము, కానీ మన మతం కాదు. ఏంటిది? సనాతన ధర్మం. శబ్బాష్ శబ్బాష్, బాగా స్పందిస్తున్నారు, చాలా సంతోషం. కాబట్టి సనాతన ధర్మము, ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి చెప్పా. ఏంటి? ఏ మతంలో లేదు. ఏంటి అని అంటే లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే సన్మంగాళని భవంతు అని చెప్పేసి ఉన్నటువంటి ఏకైక ధర్మం ఏంటి అంటే అది సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే ఒక కులం కాదు, సనాతన ధర్మం అంటే ఒక రాజకీయ పార్టీ కాదు, సనాతన ధర్మం అంటే ఒక భాష కాదు, ఒక సనాతన ధర్మం అంటే ఒక వర్గం కూడా కాదు. కాబట్టి సనాతన ధర్మం అనేది చాలా ప్రత్యేకమైనది. ప్రపంచానికి అనుకూలంగా ఉన్నటువంటిది ధర్మం ఏంటి అంటే సనాతన ధర్మమే. ఎందుకు ఈ విధంగా ఈ మాట ఎందుకు చెప్తున్నారు అని అంటే చూడండి, క్రైస్తవ మతంలో కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక మాట ఉంటుంది. ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ పక్కన ఉండి వాళ్ళని ప్రేమించు అని చెప్పేసి ఉంటుంది. అలాగే తన పక్కవాడు ఆకలితో మాడిపోతుంటే నువ్వు తినడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇస్లాంలో కూడా ఉంటుంది. కానీ ఇది ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటి? ఈ రెండు మాటలకు అర్థం ఏంటంటే పక్కన వాడు ఉన్నటువంటి వాడు ముస్లిమే అవ్వాలా. ముస్లిం అయితేనే వాడు తినకుండా ఉంటే తను తింటే తప్పైపోతుంది. అలాగే పక్కన ఉన్నవాడు క్రైస్తవుడే అవ్వాలా. క్రైస్తవుడు ఉంటేనే వాడిని ప్రేమించాలి. కాబట్టి అట్లా కాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించమని చెప్పేటువంటి ఏకైక ధర్మం ఏంటి అంటే సనాతన ధర్మము. అలాగే చూడండి, చాలా విషయాలు